హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనం ప్రొద్దుటూరులో ఉన్నాం. కడప జిల్లాలో ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా జరుగుతుందో చూస్తున్నాం. కడప జిల్లాలో ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా సీరియస్గా, చాలా బిజీగా ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు కొద్దిసేపటి క్రితం దొరికారు మనకి. ఆయనతో మాట్లాడదాం. క్యాంపెయిన్ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏం చెప్పి ప్రజలు ఓట్లు అడుగుతున్నారు, ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది, రమేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. బాగున్నాను. ఏంటి క్యాంపెయిన్ బాగా బిజీ? ఎలక్షన్స్ కదా, May 13th. సో మన కడప జిల్లాలో ఉన్న కాన్స్టిట్యూన్స్ అన్ని ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది. జగనన్న చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకం గురించి. ముందు కడప జిల్లా నుంచి సడన్ గా రమేష్ యాదవ్ ఎవరో ఎమ్మెల్సీ అంటే ఎవరి రమేష్ యాదవ్, ఎక్కడ పేరేం లేదు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది బయట నుంచి చూస్తున్న వాళ్ళకి హూ ఇస్ రమేష్ యాదవ్, జస్ట్ ఇంట్రడక్షన్. సో ఐ నాట్ టేక్ మచ్ టైం అన్న దీని గురించి చిన్న కట్ షాట్ లో పెట్టేస్తాను. సో మా ఫాదర్ వచ్చేసి మున్సిపల్ చైర్మన్ గా ఉండేవారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో. సో ఎస్, మా ఫాదర్ ఉన్న అడుగుజాడల్లో ఆయన ఆశయాలతో మేము ముందుకు పోవాలి, ఖచ్చితంగా రాజకీయంగా కూడా మాకు కొంచెం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో జగనన్నను నమ్ముకోవడం జరిగింది. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి, జగనన్న సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఉండడం జరిగింది. 2020లో మున్సిపల్ ఎలక్షన్లకు యాక్చువల్గా మున్సిపల్ చైర్మన్ గా కావాలి, మా నాన్న చైర్లో కూర్చుని చైర్లో నేను కూడా కూర్చొని ప్రొద్దుటూరు ప్రజలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే 11వ వార్డుకు కౌన్సిలర్గా నిలబడడం జరిగింది. 1000 ఓట్ల మెజార్టీతో గెలిచిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ లో జగనన్న రమేష్ కొద్దిలేసారి తర్వాత చూద్దాం అనేసి మా బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో చాలా ఓపెన్ హార్టెడ్ గా జగనన్న డెసిషన్స్ కు మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం వెళ్ళి బలపరిచి అక్క వాళ్ళని చైర్మన్ సీట్లో కూర్చోపెట్టి ఎస్ డౌన్ ద లైన్ గా జనరల్ గా రాజకీయాలలో ఏదైనా ఇట్లా చిన్న సంఘటన జరిగితే కొంతమంది రీకవర్ కావడానికి లేకపోతే పోస్ట్ అవడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంత టైం అయినా పడవచ్చు, అసలు జరగకపోవచ్చు. బట్ జగనన్న విషయంలో మార్క్ ఏందనేది ఇక్కడ చెప్పేది చేస్తాడు, చేసేది చెప్తాడు అనే దానికి నిదర్శనమే నేను అన్నా. సో రమేష్ మనం మాట ఇచ్చాము, సో కాస్టిక్స్ మనం చేయలేకపోయాము, ఖచ్చితంగా మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో నాకు 2-3 పదవులు ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది ఎంపీ గారు అవినాష్ అన్న ద్వారా. సో అవినాష్ అన్న కూడా క్లియర్ చెప్పాను, అన్న నేను వర్క్ చేసే పోస్ట్ ఏదైనా ఇస్తే బాగుంటుందని, అదర్వైజ్ నో ప్రాబ్లం, నేను కొద్ది రోజులు వెయిట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ఆ టైంలోనే జగనన్న పిలవడం జరిగింది. సో ఫ్యామిలీతో రమ్మని చెప్పు రమేష్. సో వెళ్ళిన తర్వాత జస్ట్ డోర్ ఓపెన్ చేస్తూనే ద గ్రేట్ రమేష్ వెల్కమ్ అని చెప్పి నీకు బొట్టు పెట్టి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి పిలిపిస్తున్నాను ఇడికి అన్నప్పుడు కంప్లీట్ షాక్ అనమాట. అంటే ఎందుకంటే ఈ మాట కడప జిల్లా నుంచి యాదవ కమ్యూనిటీ నుంచి బేసిక్గా మెయిన్లీ యాదవ కమ్యూనిటీ నుంచి చట్టసభలో అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు లేరు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఎప్పుడు లేదు. ఫస్ట్ పర్సన్ కౌన్సిలర్ నుంచి డైరెక్ట్ కౌన్సిలర్ టు ఎమ్మెల్సీ, అది కూడా 3 months లో. 3 months లో అంటే కౌన్సిలర్ అయిపోయిన 3 months లో. సో ఐ వాస్ కంప్లీట్ షాక్. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ అనేది ఎంత క్రేజ్ అనేది ప్రపంచం అందరికీ తెలుసు. అసలు కొంతమంది అయితే 100 కోట్లు ఇస్తామంటారు ఆ పదవి కోసం ఏమేం చేస్తారు, కానీ ఒక సామాన్య కార్యకర్త ఒక చిన్న ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తిని పిలిచి ఈరోజు ఇవ్వడం అనేది దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు షాక్ అయిపోయాను. అసలు నేనేంది నేను ఎంతసేపు చిన్న కార్పొరేషన్ ఇస్తే ఏదైనా మార్చుకొని చేద్దాం, నెక్స్ట్ ఏదైనా వేరే లేదా మళ్ళీ మున్సిపల్ చైర్మన్ ట్రై చేద్దాం అంటే నా థాట్ ప్రాసెస్ అక్కడ ఉంటే మున్సిపాలిటీలో. కానీ జగన్ థాట్ ప్రాసెస్ యాదవ్ కమ్యూనిటీకి పెద్దపీట వేయాలి, బీసీలకు పెద్దపీట వేయాలి, ఏదైనా మనం బీసీ ఎస్సీ మైనార్టీలకు వేయాలి, అందులో యాదవ్ కమ్యూనిటీకి ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో స్టేట్ లెవెల్లో తీసుకురావాలనేది జగనన్న ఆలోచన అనమాట. అంటే జగనన్న ఆలోచన ఏందనేది మనం క్యాచ్ చేయడానికి కూడా మన జీవితం సరిపోదు. దట్ ఈస్ ఊహించడం. సో అట్లా ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఎమ్మెల్సీ అయిన రోజు నుంచి నా వరకు ఏం చేయాలనో పార్టీకి, ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పార్టీని నమ్ముకునే వాళ్ళకి కానీ నా వరకు ఏం చేయాలనో వాళ్ళకు అంతవరకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ, నా గడప దొక్కిన ప్రతి ఒక్కరికి నా చేతనే సహాయం చేస్తూ, ఎటువంటి సమస్యలున్నా ఎంపీ అవినాష్ అన్న దగ్గరికి కానీ జగనన్న దగ్గరికి కానీ లేదా లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య సాల్వ్ చేసి బీసీఎస్సీ మైనార్టీస్ అందరినీ దగ్గర తీసుకొని వస్తూ, ముఖ్యంగా మన యాదవ్ కమ్యూనిటీని స్ట్రాంగ్గా చేస్తూ బలపరుస్తూ ఈ రోజు వరకు ట్రావెల్ చేయడం జరుగుతుంది. బీసీస్ అనగానే టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది జనరల్గా ఉన్న పర్సెప్షన్. సో మీలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చిన తర్వాత దాదాపు 15-16 మంది బీసీలకి ఎమ్మెల్సీలు ఇచ్చారు. 70% పైగా క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు.
ఇదంతా ఆ వర్గాల్లో చర్చ ఉందా రమేష్ గారు? అంటే మనం జగన్తో ఉండాలి అనే చర్చ ఉందా? సో ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటేనా, అంటే నేను ప్రాక్టికల్ చూస్తున్నాను, నేను ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ తిరుగుతున్నాను కాబట్టి ఎస్, ఇంతకుముందు బీసీల ఓట్ బ్యాంక్ అంటే టీడీపీకి అనేది వాస్తవం. ఎప్పుడు 2014 ముందు. కానీ ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కు ఈ ఓట్లన్నీ ఖచ్చితంగా కంచుకోట ఎవరిదంటే మన వైఎస్ఆర్సీ పార్టీ. దానికి మెయిన్ నిదర్శనం ఒక రెండు విషయాలు చెప్తాను. బీసీలు ఎంతసేపు ఉన్నా ఒక ఓట్ బ్యాంక్ వాడారు కానీ ఏ రోజులకు కానీ వాళ్ళకు ఒక పదవి ఇచ్చిన పాపను పోలేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే నేను ఒక కమ్యూనిటీ వైజ్ మాట్లాడట్లేదు, బట్ ఎస్ ఒక యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు కాబట్టి ఎగ్జాంపుల్ ఒక టీడీపీలో ఒక యాదవ్ కమ్యూనిటీలో టక్కన 5 మంది లీడర్ల పేర్లు చెప్పండి అన్న. నిర్మల రామకృష్ణ గారు ఒక్కటి అంతే అన్న. అదే యాదవ్ కమ్యూనిటీలో లీడర్ల పేర్లు చెప్పండి, నేను వీరే పేర్లు చెప్తా. అనిల్ కుమార్ యాదవ్, కార్బూర్ నాగేశ్వర యాదవ్, రమేష్ యాదవ్, హరీష్ యాదవ్, అట్లా ఈ పార్టీ పెడితే ఆంధ్ర పార్టీలో మళ్ళా చాలా మంది. అంటే జగన్ అన్న వ్యక్తి, జగన్ సార్ ఎంతసేపు ఉన్నా కమ్యూనిటీ డెవలప్ చేయాలి, చాలా మందిని తీసుకురావాలి. కానీ వాళ్ళు అక్కడ ఒకరిని పెట్టుకొని వాళ్ళతోనే మొత్తం కమ్యూనిటీ చేయాలని. అదే కాకుండా చిన్న చిన్న సాధారణ కార్యకర్త ఒక పోస్ట్ ఎట్లా ఉంటుంది, ఒక పదవి ఎలా ఉంటుంది అనే దానికి జగన్ నిదర్శనం. ఈరోజు అన్ని 132-136 కులాల దగ్గర తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు తయారు చేసి ప్రతి కార్పొరేషన్ ఒక చైర్మన్ మళ్ళీ డైరెక్టర్లు పెట్టి ఆ కులం సంబంధించిన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు రిప్రజెంట్ చేయండి, నా దగ్గరికి తీసుకురండి, ఆ సమస్యలు ఏమున్నా మేము సాల్వ్ చేస్తామని చెప్పి ప్రతి కులాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళకి రాజకీయ పోస్ట్ ఇచ్చింది. దానివల్ల ఉపయోగం ఉందా? జస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కాన్సెప్ట్ చూడాలి. ఎందుకు ఉపయోగం లేదన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రమేష్ యాదవ్ మనోడు అంట తీసుకో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైజెడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న మనోడు అంట కులం ఓన్ చేసేసుకుంటారు. సో మనం కులం ఉన్నాడు అని ధైర్యం ఏజెంట్ మనోడు ఉన్నాడు. సో మేము బేసికల్ గా ఒకటే కులాన్ని నమ్ముకొని అయితే పోము, అందరిని కలుపుకొని పోతాము. కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళకైతే ఒక స్ట్రాంగ్ బేస్, అరే మావాడు ఉన్నాడు, ఏదైనా జరిగితే మాకు సాయం చేస్తాడు కదా ఖచ్చితంగా. ఆ భరోసాతో వాళ్ళు ఏమైనా పనులు చేసుకోగలరు, హ్యాపీగా ఉండగలరు. సో అటువంటి భరోసా ఇచ్చింది కేవలం మళ్ళీ జగన్ అండి. ఈ టీడీపీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఇన్ జనరల్ గా, నేను మన ఏదో ఎక్కడ బుక్ లో చదువుతా ఉన్నాను అనమాట. వీళ్ళు ఎట్లా చెప్పారంటే, మీరు ఇందాక చెప్పినట్టు బీసీలకు వాళ్ళ మెయిన్ ఓట్ బ్యాంక్ వాళ్ళ వీళ్ళ ఊరికి వెళ్తారు, ఊర్లో ఉన్న ప్రజలందరినీ దగ్గర తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో బీసీలకు చేసింది మేమే, పెద్దపేట చేసింది మేమే, ఇంకా బీసీలకు ఏమైనా కావాలంటే చెప్పండి, మీ ఊరికి ఏమైనా కావాలంటే చెప్పండి, మేము చేస్తాం అది ఇది అంటారు. అంటే మన ఊరు ప్రజలు తెలుసు కదా పాపం, అన్న వచ్చాడు మనం అడగాల ఖచ్చితంగా, అడిగితే ఏదైనా చేస్తారనేసి, అయ్యా మా పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ సరిగా లేదయ్యా, మీరు కొంచెం సాయం చేస్తే బాగుంటుంది అన్న అంటానే మన హీరోస్ టక్క ఫోన్ తీసి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడినా, స్టేట్ మినిస్టర్తో మాట్లాడినా, అయిపోయింది 4 కోట్ల బడ్జెట్ శాంక్షన్ అయిపోయింది, రేపు మార్నింగే నీకు పునాది రాలు పడుతుంది, 6 నెలల స్కూల్ అయిపోతుంది, ఇంకా నీకు పెద్ద స్కూల్స్ కూడా పనికిరాదు, నీ ఊర్లో ఉన్న స్కూల్ వేరే ఊర్లో వచ్చి నీ స్కూల్లోకి రావాలా అని అంటారు. అయిపోయిందా ఇంకేమైనా కావాలో మీరు నాకు ఓట్లు వేయాలని అడుగుతారు, ఇంకేమైనా ఓట్లు అడగండి అని ఇంకో మాట అడుగుతారు అన్నమాట. అంటానే మళ్ళీ సార్ మీరు చెప్పింది బాగానే ఉంది సార్, స్కూల్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మా చిన్న ఊరు ఏదో కొండ కింద ఉంది కాబట్టి ఇక్కడ మాకు ఫోన్ సిగ్నల్స్ రావడం లేదు సార్, మా పిల్లలందరూ చదువుల కోసం ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు ఎక్కడికో పోయినారు, వాళ్ళతో మాట్లాడడానికి మాకు ఫోన్ సిగ్నల్ కూడా లేదు సార్, ఇక్కడ టవర్ కూడా లేదు సార్ అని, టవర్ కావాలి సార్ అని అడుగుతారు. అంటే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టవర్ లేని చోట వీళ్ళు ఫోన్ తీసుకొని స్కూల్ తెప్పించినామని చెప్పి పబ్లిక్ చెప్తారనమాట. అంటే అంత మిస్ప్రైజ్ చేసి నమ్మించి, అంటే అక్కడ ఫోన్ సిగ్నల్ లేదు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు అనే ఉద్దేశంతో మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే వాళ్ళు ఈరోజు మన టీడీపీ. సో మీరు వెళ్తున్నారు కదా జనం దగ్గరికి, ఏంటి జనాలు అడ్మైర్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా బిలీవ్ చేస్తున్నారా? మొత్తం మహాకూటమి వచ్చేస్తుంది, ఎన్డీఏ గెలిచిపోతుంది, నేను క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు అన్న చెప్పే వాళ్ళు 100 మంది ఉంటారు. ఈ రోజు ప్రాక్టికల్ గా నేను కడప జిల్లాలో మైదుకూరు కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, కడప కావచ్చు, బద్వేలు కావచ్చు, కమలాపురం కావచ్చు, లేదంటే మన పులివెందులు కావచ్చు, అదేవిధంగా ఇంకా కొన్ని టెక్కలి నియోజకవర్గం కావచ్చు, నెల్లూరు కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, అవన్నీ నేను పర్సనల్ గా డోర్ టు డోర్ తిరుగుతున్నాను. ఏ ఇంటి దగ్గరికి పోయినా ఏమన్నా వాళ్ళు ఒక్కటే చెప్పేది, జగన్ అన్న
నా మనవడు, జగనన్న నా కొడుకు, జగనన్న మా మామ. ఎందుకు ఇవి చెప్తున్నానంటే సంక్షేమ పథకాలు మెయిన్గా అందరు ప్రతి ఒక్క ప్రభుత్వము ఓ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. మేము ఈ సంక్షేమ పథకాలు చేస్తాం, ఆ సంక్షేమ పథకాలు చేస్తాం అన్ని చెప్తారు. ఎలక్షన్లు అయిపోతానే దాన్ని మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళు చేస్తే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేసారు. కానీ జగనన్న చెప్పిన ప్రతి ఒక్కటి అంటే 99.9% అమలు చేస్తూ చెప్పినవి కొన్ని పదుల సంఖ్యలో చేసినాడు ఇంకా. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఏ ఇంటి దగ్గరికి పోయినా ప్రతి ఒక్క ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో తీసుకోండి, మా అమ్మ ఉంది, షీఈ్ ఆల్మోస్ట్ లైక్ 75-80 years ఏజ్. మీ ఇంట్లో తీసుకున్నా మీ ఫాదరు మదరు లేకపోతే మీ ఓన్ సిస్టరు ఎవరో ఒకరు ఉంటారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక సంక్షేమ పథకం, 2 సంక్షేమ పథకాలు వచ్చాయి. అది కూడా డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి. ఈరోజు మనం చూస్తే ఒక పెన్షన్ కావాలంటే 2019 వరకు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసము ఒక ఊర్లో ఒక చోట పోయి ఎంఆర్ ఆఫీస్కో పలానా చోటుకు పోయి గంటలు అంటే పొద్దున్న సాయంత్రం వరకు కూర్చున్న రోజు ఉన్నాయి. కానీ ఈ రోజు కోడి కుయ్యక ముందే అంటే తెల్లవారక ముందే వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి అవ్వా నీ మనో నీ ఖర్చుల కోసం డబ్బులు పంపించాలనేసి 3,000 రూపాయలు 1వ తారీఖు ఆ రోజు ఆదివారం కానివ్వండి, పండగ కానివ్వండి, వర్షం పనివ్వండి, పిడిగే పనివ్వండి, వాలంటీర్ మీ ఇంటి దగ్గర ఉంటారు, మీ ఇంటి దగ్గర డోర్ కొడతారు, మీకు 3,000 రూపాయలు డబ్బులు మీ ఖర్చులు ఖచ్చితంగా ఇస్తారు. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ. అది కనెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, స్కూల్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసికల్ నేను ఎంటెక్ చదువుకున్నాను, నాకు కూడా స్కూల్స్ మీద కొంచెం అవగాహన ఉంది. నేను కూడా ప్రొద్దులు చదివిన స్కూల్స్లో మేము చదివే టైంలో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ అంటే పెద్ద స్కూల్ మాకు అప్పుడు, ఇంగ్లీష్ మీడియం. కానీ నేను ఇప్పుడు అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ కూడా అనమాట. ఈ అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ కింద నేను ప్రతి ఒక్క బీసీ హాస్టల్స్ స్కూల్స్ విజిట్ చేశాను లాస్ట్ 6 months బిఫోర్. ప్రాక్టికల్ గా నేనే నా కళ్ళకి నీళ్ళు వచ్చాయి. అంటే నా పిల్లప్పుడు, నా చిన్నప్పుడు ఇటువంటి స్కూల్స్ దొరకలేదే, నేను ఇటువంటి స్కూల్సే డబ్బులు కట్టేప్పుడు చదివిన ఇప్పుడు ఇంత ఫ్రీగా ఇంత బాగున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. మీరు స్కూల్స్లోకి వెళ్తే ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఒక సైడ్ తెలుగు, ఒక సైడ్ ఇంగ్లీష్. మీరు బోర్డ్స్ తీసుకుంటే గ్రీన్ బోర్డ్స్. ఫుడ్, బేసికల్గా ఫుడ్, ఈ సబ్జెక్ట్ మీద నేను కౌన్సిల్లో చాలాసార్లు మాట్లాడు. మెన్యూ, చెప్పిన మెన్యూ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి చిక్కీలు కానివ్వండి, వాళ్ళకి 8th class వాళ్ళకు ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి, న్యూట్రిషన్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్, 8th class వాళ్ళకన్నా ట్యాబ్స్ ఇవ్వడం కానీ, బేసికల్గా స్కూల్ యూనిఫామ్. గవర్నమెంట్ స్కూల్స్ అంటానే మనకు అందరికీ తెలుసు, అంటే మధ్యతరగతి బీద వాళ్ళే జనరల్గా వెళ్తారు. వాళ్ళ డ్రెస్సింగ్ మనకందరూ తెలుసు ఎలా ఉంటుందో. సో ఒకరు కొంచెం బాయ్స్, ఒకరు చిన్నిపోయిన వేసుకుంటారు. అంటే ఆ డిఫరెన్స్ కూడా ఉండద్దు. కార్పొరేట్ స్కూల్ పిల్లలు పోయేటప్పుడు మనం జనరల్గా కూడా యూనిఫామ్ ఎంత బాగుంది, నాకు కూడా బెల్ట్ పెట్టుకుంటే బాగుంది కదా, షూ వేసుకుంటే బాగుంది కదా, బ్యాగ్ వేసుకుని పోతే బాగుంది కదా అనే థాట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. నా పిల్లలకు ఈ కోరికలన్నీ తీర్చాలా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్స్ కొట్టే విధంగా ఈరోజు స్కూల్స్ మార్చడం జరిగింది. నాడు నేటి కింద ఏ స్కూల్స్కి వెళ్ళండి, ద బెస్ట్ స్కూల్స్ అవైలబుల్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ డ్రెస్సింగ్ వాళ్ళకు, అంటే వాళ్ళ ఫ్యూచర్లో డెవలప్ కావడానికి ఆ సెల్ఫ్ మోటివేషన్ కానీ నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్ పిల్లలతో ఎక్కడ తక్కువ కాదు అనే సృష్టించాలి లేకుండా చేస్తున్నారు. నేను కొన్ని స్కూల్స్, మా స్కూల్ ఫుల్ అడ్మిషన్స్ ఫుల్ అయినా సరే నేను గవర్నమెంట్ స్కూల్స్ నేను బోర్డ్స్ చూసాను. రికమెండేషన్ చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ కి ఈరోజు పొలిటికల్ లీడర్స్ రికమెండేషన్ చేసే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ద్వారానే సాధ్యమైంది. కానీ మరి కూటమి మాటలు, కూటమి మేనిఫెస్టో ఇవి అట్రాక్ట్ చేస్తున్నాయి. 6 guarantees పెద్ద వాళ్ళు చెప్తున్నవి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు. అని దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, ఎందుకంటే దీని గురించి పెద్దగా మాట్లాడితే అది అందరికి టైం వేస్ట్ అనమాట. ఇఫ్ యు గో బ్యాక్ ఒక 1 year or 2 years బిఫోర్, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఏమన్నానంటే వాలంటీర్ వ్యవస్థ ఏంది, ఆ ఉద్యోగాలు ఏంది, ఇదే పదాలు పడింది, చెత్త ఉద్యోగాలు, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే వీళ్ళు పోయి డోర్లు కొడుతున్నారు అని చెప్పారు. అవునా? కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మేనిఫెస్టోలో ఏమని పెట్టారన్నా, 10,000 జీతం ఇస్తారు. అంటే ఏమని, ఇండైరెక్ట్ గా యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఆ స్కీమ్ ఇస్ ద బెస్ట్ స్కీమ్, పబ్లిక్ సర్వీస్ బాగా చేస్తున్నారు, ఆ స్కీమ్ ద్వారా బాగా రీచ్ అవుతుంది చెబుతూ వాలంటీర్ వ్యవస్థ నేను కంటిన్యూ చేస్తాను అన్నారు. అంటే 1-2 years బిఫోర్ చెత్త వ్యవస్థ అనే వ్యక్తి ఈ రోజు
కంటిన్యూ చేస్తాను అంటే హీ రియలైజ్డ్ ఈ సిస్టమ్ ద బెస్ట్ సిస్టమ్, ఇది చాలా బాగుంది, నేను మళ్ళీ ఏదైనా చేయాలి, ఆకర్షించాలి, వీళ్ళందరూ నాకు ఓట్లు వేయించాలంటే వీళ్ళకి ఏదైనా ఎర్ర వేయాలనే ఉద్దేశంతో 10,000 కాదన్నా 10 లక్షలు ఇస్తానన్న వాలంటీర్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేపిస్తారు, పనిచేస్తారు ఖచ్చితంగా. దట్ ఈస్ జగన్. సో కూటమి మాటలు నమ్మరు, ఎవరు నమ్మరన్నా? లేదు, ఏముందన్న దాంట్లో? మీరు చెప్పండి, ఒక్క క్రెడిబిలిటీ ఉండేది చెప్పండి, ఏదన్నా ఒక్కటి. అన్ని మేము చేసేవే కాపీ చేస్తా అన్నారు, అంతేగాని నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాను, దిస్ ఈస్ మై మైల్ స్టోన్, ఇది చేయడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారని అంటున్నారు, దీన్ని నేను డబుల్ చేస్తాను అని చెప్పట్లా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేశారు, అవే కంటిన్యూ చేసి దాన్ని డబుల్ ఇస్తా అంటున్నారు. అంటే జగనన్న చేసిన ప్రతి ఒక్కటి మైల్ స్టోన్ గా నిలిచిపోయింది, దాన్ని నేను కంటిన్యూ చేస్తా అంటున్నారు. కానీ సో చంద్రన్న రాజ్యం కాకుండా మళ్ళీ జగనన్న రాజ్యం తెస్తా అన్నారు. అదేది చెప్పచ్చు, జగనన్న రాజ్యం తెస్తా అంటున్నారు. ఎవరు నమ్ముతారా? సో ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుకుంటే, అభివృద్ధి లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి, కేవలం సంక్షేమం పైన ఖర్చు పెడుతున్నారు లాంటి క్యాంపెయిన్ కూడా మీకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఎట్లా అంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏమని చెప్తారు అనేసి చాలా ఉంటాయి. ఆయన ఇది ఒక కడప జిల్లా విషయం చెప్తాను. అంటే నేను స్టేట్ వైడ్ గురించి మాట్లాడాలంటే కనీసం మనం ఒక 1-2 days కూర్చోవాలి. డెవలప్మెంట్ వైజ్ ఏమని జమ్మలమూడు అనే ప్రాంతంలో స్టార్ హోటల్ తాజ్ గ్రూప్ తెచ్చింది ఎవరన్నా? శంకుస్థాపన వేసింది ఎవరన్నా? వర్క్ స్టార్ట్ చేసింది ఎవరన్నా? జగనన్న. జిందాల్ స్టీల్ అది తీసుకొచ్చింది ఎవరన్నా? జగన్. కొప్పర్తి కమర్షియల్ ఇండస్ట్రియల్ పార్క్, ఎన్ని కంపెనీస్ ఉన్నాయని, ఎంతమంది పనిచేస్తున్నారన్నా? సెంచురీ ప్లైవుడ్, బద్వేల్. అంటే ప్రతి ఏరియా చిన్న ఏరియాస్లో డెవలప్ చేయాలి. అంటే అర్బన్ తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రొద్దులు తీసుకుంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 1,40,000-1,50,000 అర్బన్ పీపుల్. విలేజెస్ మాకు కొంచెం తక్కువ. అదే కొన్ని కాన్స్టిట్యూన్స్ తీసుకుని విలేజెస్ ఎక్కువ. అక్కడ డెవలప్ చేయాలనేసి ప్రతి ఏరియాకు స్ప్లిట్ చేస్తూ కంపెనీస్ తీసుకొస్తూ చేసిన వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను కడప జిల్లా గురించి మీకు చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడాలంటే నాకు బుక్ రాయాల్సి వస్తుంది. సో అవి కనపడిన వాళ్ళు ఏమైనా చెప్తారు. ఎందుకంటే 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 50 ఏళ్ళు పార్టీలు నడిపిస్తున్నాం, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వయసు ఉంది. వీళ్ళంతా చిన్న పిల్లలు మా ముందు వస్తారు. కానీ మాకన్నా 100 సంవత్సరాలు అయినా పేరు గుర్తుపెట్టుకునే విధంగా ఈ రోజు వీళ్ళు చేస్తున్నారు. ఇది కనపడొద్దు, దీన్ని ఖచ్చితంగా నామరూపాలు లేకుండా చేయాలంటే ఏం చేయాలి, ఏం చేయలేను. కనీసం నేను మాట్లాడితే ఎవరన్నా వింటారేమో అనే ఉద్దేశంతో మాట్లాడడం తప్పితే వేరే ఏం లేదు. అది ఎవరు నమ్మరని ఆయనకు తెలుసు, పబ్లిక్ తెలుసు. కానీ ఏదో ఒకటి అనాలి కదా, అంటేనే రాస్తారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా పనిచేస్తూ ఉన్న రమేష్ యాదవ్ గారు మొత్తం రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, ఎస్సీలంతా, మైనార్టీలంతా ఎందుకు వైసీపీకి ఓటేయాలంటే ఏం చెప్తారు రీజన్? నేను 3 రీజన్స్ చెప్తాను. అందరూ ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అంటారు, లేదంటే అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఈ రెండుతో పాటు ఒక కామన్ పర్సన్, రాజకీయాలు ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అనే వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఏదో చిన్న పోస్ట్ ఉంటే, ఒక రాజకీయ పదవి ఉంటే రికగ్నైజేషన్ ఉంటుంది. సో మనము దాంట్లో చేయడానికి అనుభవం వస్తుంది, ఆఫీస్ దగ్గరికి పోవచ్చు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్క చిన్న పదవి ఇచ్చిన పాపాను కూడా పోలేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏ కులమన్న తీసుకోండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, కౌన్సిలర్ స్థాయి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వరకు, అది కాకుండా సెంట్రల్ రాజ్యసభ వరకు ప్రతి ఒక్క కులము నాకు కావాలి, నా 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 ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను చెప్పి పెద్దపీట వేసి ప్రతి కులాన్ని చట్టసభలో కావచ్చు, రాజరిక పదవుల్లో కావచ్చు, ప్రోటోకాల్ పదవుల్లో కావచ్చు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా సంక్షేమంలో పెన్షన్లు కావచ్చు, జస్ట్ పెన్షన్ల గురించి ఒక మాట వచ్చింది, నేను చిన్న ఒక ఆర్టికల్ చదువుతాను. అసలు నాకే చాలా బాధ అనిపించింది. ఈ పెన్షన్లు ఇళ్ళ దగ్గర పోయిస్తే మళ్ళా వైసీపీకి 7 ఓట్లు వేస్తారని చెప్పి ఆయన సంబంధించిన బినామీ అనొచ్చు, లేకపోతే ఎవరో నిమ్మగండ రమేష్ కుమార్ గారు దాంట్లో పిటిషన్ వేయించి
సచివాలయం దగ్గర తీసుకోవాలని పెట్టారు. 30 మంది చనిపోయారు ఒక నెలలో స్టేట్ వైడ్. అంటే ఎందుకు అంత బాధ అంటే ఆయన రాజకీయ పదవుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారనే దానికి ఒక నిదర్శనం ఇది ఒకటే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెల సచివాలయం చూస్తానే జగనన్న గుర్తుకొస్తున్నారు, సచివాలయం పోతే జగనన్న గుర్తుకొస్తున్నారు, సచివాలయం చుట్టూ రైతు భరోసా కేంద్రం ఉంది, సచివాలయం పక్కనే విలేజ్ క్లినిక్ ఉంది, ఏడు చూసినా జగనన్న 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 అంటున్నారు. మళ్ళా అట్ల పోయిన ఓట్లు పోతాయని చెప్పి ఆడు కూడా పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి మండలం బ్యాంకు అడిగి తీసుకోమని చెప్పినారంటే ఇంకా వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాళ్ళు ఎంత నీచానిగా దిగజారి అనేది. స్కూల్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, విలేజ్ క్లినిక్స్ కావచ్చు, డాక్టర్స్ విలేజెస్ పోవడం కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎన్నో సంక్షేమం, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు. అంటే చిన్నపిల్లలు పనులకు పోవద్దు, వాళ్ళు చదువుకోవడానికి పోతే ఆ పనులు వదిలి లేదా తల్లిదండ్రులకు డబ్బులు వస్తుంది అని ఆశిస్తారు కదా, ఆ డబ్బులు నేను ఇస్తాను ఒక మామగా, ఆ డబ్బులు మీరు మీ ఖర్చులతో పాటు పిల్లలకు ఇంకా మంచి పోషకరమైన ఆహారం పెట్టండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది పక్కన పెడితే మీరు డ్వాక్రా మహిళలు కావచ్చు, 40 ఏళ్ళు దాటిన మహిళలు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, మీరు ఎవరైనా తీసుకోండి, నేమ్ ద పర్సన్, నేమ్ ద కమ్యూనిటీ, నేమ్ ద. పవన్ కళ్యాణ్ గారు కాపులు రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నారు, ఆయన ఎస్సీ బీసీ మైనారిటీ గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే విధ్వంసం అవుతుంది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న క్యాంపెయిన్ ఎలా చూస్తారు మీరు? అసలు పట్టించుకున్నానా? అదేంటి అంటే నా ఉద్దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు చిన్న పవన్ కళ్యాణ్ సినిమా చూడలేదు? అందరూ అవి మీరు చూస్తారు, నేను చూస్తాను, అందరు చూస్తారు. సినిమా చూడడం వేరు, చెప్పిన దాన్ని చేసే విధానం వేరు. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రాజకీయంగా అంటే నా పర్సెప్షన్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను గ్రో కావాలంటే ఎస్ కౌన్సిలర్ అనుకున్నా, కాదు ఎమ్మెల్సీ ఎంత విధంగా బాగా చేయాలి. ఒక సిస్టమేటిక్గా ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక ప్రణాళిక లేదు ఎట్లా అని. సో రావడము, ఎలక్షన్ టైం రావడము, మాట్లాడడం, పోవడం. కానీ జగన్ చూస్తే మీరు 2011 నుంచి చూడండి, ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క ఎలక్షన్ కంటెస్ట్ చేస్తూ వస్తూ 2014లో ఎన్ని సీట్లు వచ్చాయి, అక్కడి నుంచి మళ్ళీ మనం పోయి చిన్న పర్సెంటేజ్ మళ్ళీ గవర్నమెంట్ అంటే ఒక సిస్టమేటిక్గా చేస్తూ అన్ని కులాలను దగ్గర తీసుకుని వస్తూ పోతున్నారు తప్పితే ఏదో ఒక కులం ఇదని ఎక్కడ చేసింది. సో నేను జనరల్గా వాళ్ళ దాని నుంచి ఎక్కువ డిస్కస్ కూడా చేయదలుచుకోలేదు. సో అది వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇప్పుడు చెప్పినట్టు ఆల్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి పదవులు ఇవ్వడం కానీ. థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ అభివృద్ధి చేయడం. మీరు ఇవన్నీ చెప్తున్నారు, వాళ్ళకి విధ్వంసం కనపడుతుంది. మంచి చేసే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకు కనపడుతుంది కదా, అది కామన్. ఇప్పుడు నేను మంచి చేస్తా అంటే నువ్వు మంచి చేస్తావని చెప్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు కదా, వాళ్ళు మంచి వాళ్ళు ఉండదలుచుకోలేదు ఎప్పుడు. కాబట్టి వీళ్ళు చెడు చేస్తాననే వాళ్ళు చెప్తా ఉంటారు. నారా లోకేష్ గారు మళ్ళీ తిరుగుతున్నారు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. ఆయన చేస్తున్న క్యాంపెయిన్ యువత అంతా ఉద్యోగాలు లేకుండా గంజాయికి బానిస అయిపోయారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఇది గుర్తుకొచ్చింది ఒకటి, 2014 క్యాంపెయిన్ చూస్తున్నాను నేను టీవీలలో. బాబు వస్తాడు, జాబ్ వస్తుందని కరెక్ట్ చెప్పారన్న. జాబ్స్ బల వచ్చాయి. ఎవరికి వచ్చింది తెలుసా నా జాబ్? నారా లోకేష్ గారికి జాబ్ వచ్చింది మంత్రిగా. ఎవరికి వచ్చింది జాబ్? నేను 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను సంథింగ్ చెప్పాడు. లేకపోతే నెలకు 2,000 రూపాయలు చొప్పున 5 ఏళ్లకు 1,20,000 రూపాయలు మీకు ఖర్చులకు ఇస్తాను. ఉద్యోగాలు ఇచ్చాడా లేదా నిరుద్యోగం సంబంధించిన పెన్షన్ ఏమైనా ఇచ్చాడన్నా? అది ఇవ్వాలి. ఏ కంపెనీలో వచ్చినా ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? అదే మా జగన్ వచ్చి నాకు చెప్తే ఇట్లా లిస్ట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఆబ్వియస్ గా మంచి చేసేవాడినే ఏదో అంటా ఉంటారు. అట్లా వాళ్ళ టాపిక్ అని. కడపలో 10కి 10 పోయినసారి మీరు గెలిచారు. ఈసారి 10లో కనీసం 5 మేము కొడతామని తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట. ప్రధానంగా మీ హోమ్ కాన్స్టిట్యున్సీ ప్రొద్దుటూరులో కూడా టీడీపీ గెలుస్తామని చెప్తుంది, రాజంపేట గెలుస్తామని చెప్తుంది, మైదుకూరు గెలుస్తామని చెప్తుంది, కోడూరు గెలుస్తామని చెప్తుంది. మేము అదే చెప్తున్నాం, వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి ఏమైనా చెప్తారు. వైనాట్ కుప్పం అని అంటున్నాం కదా మేమే. వైనాట్ పులివెందులు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటారన్నా, మేము అంటాం అట్లానే. పోయినసారి మాదిరే ఖచ్చితంగా 10కి 10 మేము కొడతాము. దాంతోపాటు మా అవినాష్ అన్నకు 5 లక్షల పైచిలకు మెజారిటీ. అవునా? ఖచ్చితంగా ఈ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రాలా. ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి 4 లక్షలు వచ్చినట్టు మా అవినాష్ అన్న ఖచ్చితంగా. ఎందుకంటే అవినాష్ అన్న గురించి కడప జిల్లాలో చెప్పాలంటే ఏ గడపకి వెళ్ళినా జగనన్న గురించి ఎట్లా చెప్తారో అవినాష్ అన్న గురించి అట్లా చెప్తారు. అవినాష్ అన్న డే స్టార్ట్స్ అట్ మార్నింగ్ 3 o'clock. రియల్లీ? మార్నింగ్ 3 గంటలకు బయటకు వస్తారు అన్న ఇంట్లో నుంచి. ఇంటి దగ్గర బయట 3, 3:30, 4 మధ్యలో నాకు తెలిసి 300 నుంచి 500 మందిని అక్కడ ఉండి అడ్రస్ చేసి 2 to 3 hours 6 o'clock స్టార్ట్ అవుతుంది ఇంకా రెగ్యులర్ రొటీన్ వర్క్స్. ఇంకా మీటింగ్స్ కావచ్చు, కలవడం కావచ్చు, లేకపోతే ప్రోగ్రామ్స్ కావచ్చు, టిల్ నైట్ 9:30,
10 వరకు మీరు వెళ్ళండి, లేకపోతే నేను వెళ్ళండి, లేకపోతే మనకి ఎవరు సంబంధించి చిన్న కామన్ పర్సన్ వెళ్ళండి, అదే చిరునవ్వుతో అదే పలకరింపుతో తెలిసిన వ్యక్తికి ఎంత చేస్తారో తెలియని వ్యక్తి డబల్ చేస్తారు అన్న. ఏ పార్టీ అని చూడు, టీడీపీ అని చూడు, బీజేపీ అని చూడు, కాంగ్రెస్ అని చూడు, ఎవరైనా ఆమె దగ్గర పోయి అడిగితే ఎంతవరకు వీలైతే ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఒక ఒక మనసు ఎలా ఉంటుంది వ్యక్తి అంటే అవినాష్ అని చూస్తే అంతే. నేను అది నెక్స్ట్ అడగలేకపోతున్నా. ఇప్పుడు జిల్లాలో ప్రధానమైన క్యాంపెయిన్ షర్మిల గారు చేస్తుంది, అవినాష్ రెడ్డి గారి పైన ఆయన హంతకుడు అనే క్యాంపెయిన్ జరుగుతుంది. సో వాట్ ఈజ్ యువర్ కోడ్ అని అంటారు? అవినాష్ అన్నతో ఎవరైనా సరే ఒక గంట సేపు మాట్లాడినా, ఒక రోజు తిరిగినా అన్న గురించి బాగా క్లియర్ తెలుసు. ద మోస్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్ నా కెరియర్ లో ఈ రోజు వరకు చూసింది ఎవరంటే అవినాష్ అన్న. మంచితనానికి లేదా అంటే కొన్ని చెప్తే పదాలు చాలా పెద్దగా అనుకుంటారు, కానీ అన్న దగ్గరికి పోయి అన్నా అంటే ఈ సాయం కావాలంటే అడగ ముందే చేసే వ్యక్తి అవినాష్. రాజశేఖర్ సార్ ఉండొచ్చు, జగన్ అన్న కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరితో పాటు అవినాష్ అన్న ఇంకా ఒక అడుగు ముందుకేసి కడప జిల్లా ప్రజలు ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా, అంటే ఈ సమస్య ఆ సమస్య ఏదన్నా రానివ్వండి, ఏదన్నా చేసే వ్యక్తి ఈ రోజు ఒక రాజకీయ లబ్ధి కోసం అవినాష్ అన్న గురించి తెలిసి కూడా వాళ్ళు క్యాంపెయినింగ్ లో ఓట్ల కోసం మాట్లాడుతున్నారంటే రక్త సంబంధం కాకపోయినా ఒక సొంత అన్న కన్నా ఎక్కువ భావించుకున్న మాకే కళ్ళకు నీళ్లు, నిద్రలేని రాత్రులు మేము చూస్తున్నాం. ఎందుకంటే షర్మిలక్క అంటే రాజశేఖర్ సార్ రక్తం వారసురాలు. అక్క ఈరోజు తమ్ముని గురించి ఇట్లా మాట్లాడదు తెలిసి కూడా కేవలం టీడీపీ వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఇలా మాట్లాడడం అనేది అసలు నేను ఏ వర్షంలో చెప్పాలో కూడా నాకు అర్థమది. కేవలం షర్మిలక్కను ఒక ఓటు బ్యాంక్ కోసము లేకపోతే ఒక రాజకీయ లబ్ధి కోసము వాడుకుంటున్నారు, కానీ వాస్తవంగా అక్కకు రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. గంట సేపు గడిపితే ఆయన ఏంటో తెలుస్తుంది. అదే సంవత్సరాల తర్వాత ఇంట్లో ఒకే ఇంట్లో కలిసి ఉన్న వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అంటే వీళ్ళు అట్లా మిస్మరేజ్ చేశారు, ఆమె బ్రెయిన్ వాష్ చేశారు, ఇది అదే అని చెప్పి కేవలము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు షర్మిలక్కను వాడుతున్నారు. కానీ ఒక్కటి అపీల్ ఏంటంటే, అక్క మీరు వాస్తవంగా రాజశేఖర సార్ వారసులు అయి ఉండొచ్చు, ఖచ్చితంగా కాదన్ను, కానీ మాలాంటి అంటే మా ఫాదర్ రాజశేఖర టైం నుంచి ఉన్నారు, మా నాన్నగారు చైర్మన్ చేసింది రాజశేఖర టైం, మాలాంటి చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న కార్యకర్తలు ప్రతి ఒక్క రాయలసీమలో వీళ్ళు కడప జిల్లా ప్రతి ఒక్క ఇంట్లో రాజశేఖర సారే మా అన్న తమ్ముడు అని చెప్పి రాజకీయ వారసులుగా మేము ఎదిగి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. మీరు ఏదైనా డ్యామేజ్ చేయాలి అంటే కనుక అవినాష్ అన్నను ఇంకోని కాదక మమ్మల్ని అందరినీ అంటే మాలాంటి కార్యకర్తలు మీరు డ్యామేజ్ చేస్తున్నట్టు మీరు అనే మాటలు ఇవన్నీ ఒక్కసారి మీరు అనేటప్పుడు ఆలోచించండి. అవినాష్ అన్న వ్యక్తి ఎంత మంచివాడు, ఎంత సౌమ్యుడు అనేది మీకు తెలుసు. దీంట్లో చిన్న సబ్మిషన్ కూడా ఏంటంటే, అక్క వాళ్ళు నాకు చెప్పినట్టు ఎంపీ సీట్ కోసము అది ఇదే వివేకానంద రెడ్డి సారు ఆయన కూడా ఎంత మంచి పేరుందో మీకు మనకందరికీ తెలుసు. అవినాష్ అన్న నా కొడుకు ఈ ఎలక్షన్ మంచి మెజారిటీ రావాలని చెప్పి గడప గడప తిరిగింది వివేకానంద. ఇన్సిడెంట్ జరిగి ఒక రోజు ముందు రోజు రాత్రి కూడా మైదుకూరులో క్యాంపెయినింగ్ చేశారు. నిజంగా మనసులో ఏదైనా ఉంటే ఒక ఓటు రఘురామ్ రెడ్డి గారికి, ఒక ఓటు అవినాష్ రెడ్డి గారికి ఏమి తిరగడు కదా. నిజంగా అదే కానీ ఉంటే అసలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కే రాడు కదా, ఆయన స్టేట్ లీడర్ కదా, కడప జిల్లాలో కూడా ఎక్కడికైనా పోవచ్చు కదా. ఇప్పుడు జగన్ అన్నతో కొట్లాడే నేను కడప జిల్లా ఎక్కడికి పోయి తిరుగుతా అంటే కూడా అన్న కూడా ఏం అనలేడు కదా. కానీ వివేకానంద రెడ్డి గారు మనసు పెట్టి రక్తం పూసుకొని పనిచేశాడు ఆ రోజు. ఈసారి మన ప్రభుత్వం రావాలి, మనం చెయ్యాలి, జగన్ అన్న ముఖ్యమంత్రిగా చూడాలి, అవినాష్ అన్న ఖచ్చితంగా ఎంపీగా గెలవాలి అని చెప్పి అటువంటి వాళ్ళ మీద ఈ రోజు రాజకీయంగా మాట్లాడడం అనేది నిజంగా నాలాంటి చిన్న కార్యకర్తలు అంటే మేము కూడా వారసులు, వైఎస్ఆర్ కుటుంబానికి మేము కూడా అసలైన వారసులు. మాకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. కాకపోతే షర్మిలకు కూడా మా సొంత అక్క కన్నా ఎక్కువే. అక్క కూడా ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అక్క అన్న గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇదంతా రాజకీయ లబ్ధి కోసం మీకు
చేస్తున్నారు. అంటే ఒక్కసారి గురించి మాత్రమే మాట్లాడడం మాత్రమే కాదు, ఈవెన్ భారతమ్మ ఒక రిమోట్ కంట్రోల్ లాగా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ అదే వాళ్ళ ఫ్యామిలీ గురించి జస్ట్ ఎందుకంటే వీళ్ళు స్క్రిప్ట్ ఎట్లిస్తే వాళ్ళు అట్లా మారుతారు. ఎక్కడ టీడీపీ కాంగ్రెస్ మన కడప జిల్లా వరకు వస్తే టీ కాంగ్రెస్ వాళ్ళంతా ఒకటే స్క్రిప్ట్ వస్తుంది, ఒక రకంగా మాట్లాడుతూ పోతారు. షర్మిలకు క్లియర్ అర్థం కావాలి ఏంటి అని. సో మనం చెప్పే స్టేజ్ కాదు, అంత అర్హత లేదు మనం చెప్పేంత, కానీ ఒక మనోభావన లేకపోతే మనసులో ఉన్న ఫీలింగ్ ఏందనేది కడప జిల్లాలో ఏ ఇంటికి పోయినా ఏ గడప దొక్కినా ఇదే మాట చెప్తారు. అక్కడ పోయిన ఆడబిడ్డ అన్నావు, వీడికి వచ్చి మళ్ళీ ఏడబిడ్డ అన్నావు, సరే ఏదన్నాను, దర్ ఇస్ నో ప్రాబ్లం, మీరు అనొచ్చు. కానీ నిజమైన వారసులు మీతో పాటు మేమందరం నిజమైన వారసులమే వైఎస్ఆర్ కుటుంబానికి. వైఎస్ఆర్ కుటుంబం అంటే నాట్ జగనన్న, నాట్ షర్మిలక్క, ప్రతి ఇంట్లో ఉండే వైఎస్ఆర్ ఆశయాలను ఫాలో అవుతుంది. కడప జిల్లా రాయలసీమ అంతాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. ఇప్పుడు జగనన్న ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి సార్ ఒక అడుగు వేస్తే జగన్ 4 అడుగులు ముందుకేసి నాన్నకి ఎంత పేరు వచ్చిందో దాంతో పాటు నాకు అంతే పేరు ఉండాలి, అంతే హృదయంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు చేసే సంక్షేమ పథకాలు ఈరోజు వీళ్ళని డ్యామేజ్ చేసే విషయాలు చేయొద్దనేసి పర్సనల్ రిక్వెస్ట్ అక్కవాలి. రైట్ సార్, చివరిగా కంక్లూడ్ చేస్తూ మీ వర్గాలు ప్రధానంగా బేసిలు ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఒక బుల్లెట్ పాయింట్ చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? 2 బుల్లెట్ పాయింట్స్ జగన్మోహన్ రెడ్డి గారు. వర్గం అంటేనా బీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరినీ రిక్వెస్ట్ చేసేది, అపీల్ చేసేది ప్రతి ఒక్కరికి ఒకటే. ఈ రోజు వచ్చి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటారు, కానీ ఎవరేం చేయరు. చేసేది కేవలం జగన్ అనే, చెప్పేది జగన్ అనే, చేసేది జగన్ అనే. ఈ రోజు ఒకప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక లీడర్ అంటే ఒక కమ్యూనిటీ ఒకటే లీడర్, ఆ లీడర్ ఎక్కడో ఉన్నవాడు. కానీ ఈ రోజు మీరు ఏ సందులోకి పోండి ఒక కమ్యూనిటీ ఒక లీడర్ ఉంటాడు. సో మొత్తం గ్రౌండ్ అంతా తయారు చేశారు. ఎక్కడ చూసినా బీసీ ఎస్టీ మైనారిటీ పెద్దపీట వేసిందే జగన్ అన్న. ఎందుకు చెప్తున్నానంటే ఒక వార్డు కౌన్సిలర్ నా కమ్యూనిటీ ఇచ్చి, ఏ వార్డు కౌన్సిలర్ నో కమ్యూనిటీ అంటే ఏ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కౌన్సిలర్ స్థాయి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే పెద్దపీట. ఆల్మోస్ట్ 50% అంటారు, కానీ అది ఎక్కువ ఉంది. 65-70 అన్నా కూడా మనకు కొన్ని దాంట్లో 80 వరకు కూడా పోయినాయి, ఆశ్చర్యపోతాం. కాబట్టి ఇంకా మనం మంచి పదవులు రావాలి, ఇంకా మనం మన కమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి, ఇంకా సంక్షేమ చిన్న బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలి అంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ 2 ఓట్లు ఉంటాయి. 2 ఫ్యాన్ గుర్తుకేయండి, ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి వేసి జగనన్న చెప్పినట్టు వై నాట్ 175 అనే రకంగా 175కు 175 ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం, గెలవబోతున్నాం. జూన్ 4 నాకు తెలిసి మోస్ట్లీ ఈ టైం వరకు రిజల్ట్ వన్ సైడ్ గా వచ్చేస్తుంది. జగనన్నకు మళ్ళీ సెకండ్ టైం వన్స్ మోర్ అని ఒక నేమ్ ప్లేట్ గా తయారు చేయించా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, విచ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ టు జగన్ సార్. జూన్ 10 లోపల ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ ఇంకా ఈసారి చేసిన కన్నా 2019-24 వరకు చేసిన కన్నా 24 నుంచి 29 వరకు ఇప్పుడు చేసిన దానికన్నా 3 times మోర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఖచ్చితంగా మన జగనన్న చేస్తారు, చేసి చూపిస్తాడని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు పర్సనల్ రిక్వెస్ట్ చేస్తుంది అంటే ఈ రోజు ఓటు కోసం వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి, ఏం జరిగిందని ఆలోచించండి, ఏం జరగబోతున్నాం చేసేదని ఆలోచించి ఓటు వేయాల్సిన మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఓటర్ని రిక్వెస్ట్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ యాదవ్ గారు చెప్తున్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పనిచేసిన ప్రభుత్వం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో దాన్ని గుర్తించి మళ్ళీ ఆ వర్గాలకు మరింత మేలు జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఆయన చేస్తున్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ.